టీవీ ఛానల్ తరఫున. సో ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి అంతర్జాతీయంగా చోటు చేసుకోండి. ఇరాన్లో అనధికారిక లెక్కలు 12,000 మంది మరణించారు ఈ అల్లర్లలో. తర్వాత ఈ షక్స్గామ్ వ్యాలీ గురించి చైనా దూకుడుగా మాట్లాడటం, మనం రెస్పాండ్ కావటం. అండ్ అలాగే ట్రంపరితనం కూడా చూసాం. ఆందోళనకారులు నిరసనలు చేసుకుంటే చేసుకోండి, నాకు వచ్చే నష్టమేం లేదు, ఎవరి తాట ఎట్ట తీయాలో ఎప్పుడు తీయాలో నేను చెప్తాను, ఎక్కడా తగ్గల అంటే పిచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది ఆయనకి. సో ఎలా రెస్పాండ్ అవ్వాలి, మన దేశ పౌరుల పరాయి దేశం వాళ్ళ, అసలు ముందర వాళ్ళ ఆయన భావాలు అభిప్రాయాలు వ్యక్తం చేసేప్పుడు దానికి ఉండే పరిమితులు అన్నీ దాటి మరీ మాట్లాడుతున్నాడు. టు స్టార్ట్ విత్ ఇరాన్ సంక్షోభం దగ్గరికి వస్తే సార్, ముందర ఆ అంశంలో కనుక వస్తే ఆందోళనకారులు పేట్రేగిపోయారు, కాల్పులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి, ఇంటర్నెట్ సేవలు బంద్ అయిపోయినాయి. అండ్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ పెట్టుకున్నారు, దాని పేరు ఏంటంటే కిల్ స్విచ్. ఈ కిల్ స్విచ్ సాఫ్ట్వేర్ ఏంటంటే మొత్తం ఇంటర్నెట్ సేవలన్నింటినీ సిగ్నల్స్ని కట్ చేసేస్తుంది. 80% వాళ్ళు టెక్నాలజీలో వాళ్ళు మీకు తెలియంది కాదు, మీరు పలు దేశాల్లో రాయబారిగా కూడా పనిచేశారు. అల్టిమేట్ వాళ్ళు దే హ్యావ్ ప్రూవ్డ్ దెమ్సెల్వ్స్. సో అక్కడ ఏం జరుగుతుంది అసలు ఏం అర్థం కావట్లేదు. 79లో షాని తరిమేసి ఖమేనీని తీసుకొచ్చినట్టే ఇప్పుడు ఖమేనీని తరిమేసి మళ్ళీ జూనియర్ షాని తీసుకొచ్చే అవకాశం ఉందా? వాసు గారు, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు కొంతవరకు ఇరాన్కు 79 ఇస్లామిక్ రెవల్యూషన్ కన్నా ముందు కూడా షా రిజిమ్లో ఒకసారి మనం కనుక విషయాలు పరిశీలించినట్టయితే, ఇప్పుడు మనకు మిడిల్ ఈస్ట్లో ఈరోజు ఏమనుకుంటున్నాం అని అంటే సౌదీ అరేబియా ఆయిల్ రిచ్ కంట్రీ, రిచెస్ట్ కంట్రీగా ఉన్నది, అందుకని ఇప్పుడు అమెరికాతోని పెట్రో డాలర్ ఒడమెడికల్ చేసుకోవటం వల్ల ఇంకా రిచ్ అయిపోయే అలా ఉంది అనేది అని మనం చూస్తున్నాము. ఇరాను ఆయిల్ నిల్వలతోటి ఇరాన్లో ఉన్నటువంటి అంటే ఏన్షియంట్ కల్చర్స్తో పాటు చూస్తే ఒకప్పుడు కూడా అది రిచ్ కంట్రీ. ఈ మిగతా ఈవెన్ సౌదీ అరేబియా ప్లేస్లకు కూడా మనం మన ఈవెన్ నిజాం దగ్గర నుంచి కానుకలు పంపించిన రోజులు ఉన్నాయి. కానీ ఇరాన్ వాళ్ళు ఎప్పుడు కొద్దిగా ఒక సంపన్నులు లెక్క, ఒక ప్రౌడిష్ పీపుల్ లెక్క, మంచి కల్చర్లో ఉన్న అంటే ఏన్షియంట్ కల్చర్, థ్రైవింగ్ కల్చర్లో ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అనే 79 అది ఎలా జరిగింది, దానివల్ల అక్కడి ప్రజలు చాలా వరకు అనుకున్నారు, ఓహో ఈ షా రిజిమ్ మొనార్కీని కనుక తీసేసి మనం రిపబ్లిక్ను తర్వాత డెమోక్రటిక్ సిస్టమ్ ఏదైనా తెచ్చుకున్నట్టయితే మనం డిసైడ్ చేసుకోవచ్చు, మన అభివృద్ధిని మన వరలను మనం ఉపయోగించుకోవచ్చు అన్నట్టు వాళ్ళు ఒక భ్రమలోకి పోయారు. యాక్చువల్గా అప్పుడు ఎంతమంది అని అంటే లెఫ్టిస్టులు, మోడరేటిస్టు, లిబరల్స్ చాలా వరకు అందరూ స్టార్టింగ్లో అంటే ఇప్పుడు టెహరాన్లో బజార్ నుంచి మొదలు పెడితే బడిదాకా అందరూ అంటే పిల్లలతో పాటు అందరు స్టూడెంట్స్తో పాటు అంతా పార్టిసిపేట్ చేసి షాను బయటికి తరిమి తర్వాత సొంత వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలనుకున్న పరిస్థితిలో ఈ ఇస్లామిక్స్ చాలా వరకు ఏం చేశారంటే, ఇప్పుడు ఒకప్పుడు మనం అంటే పాలిటీ తర్వాత రిలీజియన్ రెండు కలిపి ఆ థియోక్రాటిక్ స్టేట్ ఏర్పరచుకోవాలనే పద్ధతిలో వాళ్ళు వచ్చారు. కాబట్టి చాలా అంటే పకడ్బందీగా ప్లాన్లు చేసి వీళ్ళ సహాయం తీసుకొని షాను పంపించారు. కానీ 79లో మన రయతుల్లా ఖొమేనీ ఏం చేశాడు అని అంటే వీళ్ళందరినీ సప్రెస్ చేసి తనే అధికారాన్ని ఆల్మోస్ట్ కాన్సన్ట్రేట్ చేసుకొని థియోక్రాటిక్ స్టేట్ అనౌన్స్ చేశాడు. అయితే ప్రజలు డిసప్పాయింట్ అయిపోయి అనుకున్నది ఏం సాధించలేకపోయారు కదని, సరే ఇప్పుడు అప్పుడే కనుక అంటే ఈ 79లో ఎప్పుడైతే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిందో అప్పుడే ఈ షాకు సత్సంబంధాలు ఉన్న అమెరికా కంపెనీలతో పాటు గవర్నమెంట్తో పాటు ఉన్న రిలేషన్స్ అన్నీ వీళ్ళు రివర్స్ చేసేసారు. మనకు తెలిసిన సంగతి 79-80లో అమెరికన్ ఎంబసీని నిర్బంధించి వాళ్ళందరినీ హోస్టేజ్గా తీసుకొని ఒక ఆల్మోస్ట్ 1 year దాకా అది ఆ స్ట్రగుల్ జరిగింది. తర్వాత వాళ్ళని లిబరేట్ చేశారు, అవన్నీ జరిగిపోయినాయి. కానీ రాను రాను ఏమైంది అని అంటే ఈ ఇస్లామిక్ స్టేట్ అప్రెసివ్ స్టేట్గా తయారు కావటం వల్ల మనం ఈరోజు ఒక్కరోజు కాదు కదా, రీసెంట్ టైంలో కనుక చూసినట్టయితే మనం ఇప్పుడు 2009 నుంచి మొదలు పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6-7 ఈ అప్రైజింగ్స్ మొదలైనవి. సో అది ఏమవుతుందంటే ఈ ఎలక్షన్స్ జరుగుతుంది, ఎలక్షన్స్ జరగట్లేదని కాదు, కానీ అది ఎలక్షన్స్ అన్ని ఫ్రాడ్.
ఏదైతే జరుగుతుందో ఆ అయతులకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే అది అధికారం, అది కూడా లిమిటెడే. సుప్రీం లీడర్ అని పేరు పెట్టుకుంటారు, ఎందుకంటే ఆయనే అంత డిసైడ్ చేస్తాడని. దాని తర్వాత ఈ గవర్నమెంట్ ఏదైతే ఉంది, ఈ ఈవెన్ ప్రజెంట్ ఉన్న ఖమేనీ అయతుల్లా ఈయన కూడా ఒకప్పుడు ఆల్మోస్ట్ 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాడు, మొదటి ఖమేనీ సుప్రీం లీడర్ కింద. సో ఈయనకు అన్నీ తెలుసు కాబట్టి ఈయన వచ్చిన తర్వాత ఇంకా పరిస్థితులు ఏమైనాయి అని అంటే దిగజారిపోయి టూ మచ్ సప్రెషన్ అయిపోయింది. అంబాసిడర్ గారు, ఒక్క చిన్న సబ్మిషన్. అత్యంత పురాతనమైన నాగరికత ఉన్న దేశం ఇరాన్, చాలా గొప్ప నాగరికత, ఎక్కడ అన్పార్లల్. మనకి వాళ్ళకి కూడా సంబంధాలు ఉన్నాయి, నాగరికత పరంగా చూసినా కూడా అత్యంత పురాతన నాగరికత ఉన్న దేశంగా, సంస్కృతి పరంగా. సరే, ఈ షా పెత్తనం మరీ పెట్టరేగిపోయి షా ఒక నియంతలాగా మారిన తర్వాత సంభవించిన పరిణామాల నేపథ్యంలో షా చేసిన ప్రధానమైన తప్పు కమ్యూనిస్టుల్ని నిరోధించడం, వాళ్ళని జైళ్ళలో నెట్టేయడం. దట్ హాస్ బికమ్ అన్ అడ్వాంటేజ్ టు ఈ ఖమేనీ గ్రూప్. వాళ్ళు దాన్ని ఆ రిలీజియస్ ప్రీచర్సు రాజ్యాధికారం చేపట్టేదాకా వెళ్ళిన తర్వాత మారిపోయింది. ఒక మోడర్న్ ఇరాన్ కాస్త ఒక ఫండమెంటలిస్టిక్ ఇరాన్గా మారిపోయింది. సో ఆ కాన్ఫ్లిక్ట్ అయితే ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా, ఆ సంఘర్షణ. ఇప్పుడు మొన్నటికి మనం చూసాం సోషల్ మీడియాలో, ఇప్పుడు అవి డిలీట్ చేస్తున్నారు. హిజాబ్ ధరించి వచ్చిన మహిళలు హిజాబ్ తీసేసి ఖమేనీ ఫోటోని నిప్పంటించి సిగరెట్ తాగుతున్న ఫోటోలు, విజువల్స్ వచ్చినాయి. అంటే ఏ స్థాయిలో నిరసన ఉంది. అండ్ 12,000 ఇప్పటిదాకా కాల్పుల్లో చనిపోయింది. ఎక్కడికక్కడ ఐరన్ కర్టెన్స్ వెనకాల, చైనాలో ఉంటాయనుకుంటే కర్టెన్స్ ఇప్పుడు ఇరాన్లో కూడా వచ్చినాయి. 12,000 మంది చనిపోయారంటే సాధారణమైన కాదు. రాజ్యహింస జరుగుతోంది.